ఒక పక్క ముత్యాలమ్మ తల్లి గుడి దగ్గర హడావుడి, మరొక పక్క వంటల హడావుడి. ఇక అమ్మ సెంటిమెంట్ మూకుడు గురించి అయితే అసలు చెప్పాల్సిన అవసరమే లేదు. అమ్మ వాళ్ళు ఊరంతా కలిసి అమ్మవారికి ఎలా పెట్టుకుంటున్నారో చూపిస్తా వచ్చేయండి. నేను శనివారం రోజు సాయంత్రానికి అయితే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళానండి. పిల్లల్ని స్కూల్ దగ్గర నుంచి తీసుకుని షార్ట్ వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను, చూడకపోతే వెళ్ళి చూసేయండి. అప్పుడే నాకు ఒక గుడ్ న్యూస్ అయితే తెలిసిందండి. అమ్మ వాళ్ళ ఊరికి అయితే రోడ్డు పోస్తున్నారంట. ఇది వరకు చాలా సార్లు అన్నారు, కానీ ఈసారి అయినా కరెక్ట్ గా జరుగుతుంది అనుకుంటున్నా. సండే రోజు వ్లాగ్ అండి. మార్నింగ్ 6 కి అయితే లేసాము. అప్పటికే అమ్మ లేచి ఇంట్లో పనులు అయితే చేసుకుంటుంది. మా పెద్దోడైతే అసలు ఇంకా లేగలేదండి, దూడపిల్ల పడుకుని ఉన్నాడు. ఇంకా మేము ఇక్కడైతే బ్రష్ చేస్తున్నాము. అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే మా బ్రష్ ఇదేనండి, వేపుల్ల. అందరూ స్నానాలు చేయడానికి నీలకాకు కూడా పెట్టేసిందండి. ఒక పక్కన పిండి వంటల ప్రిపరేషన్స్ అయితే చేస్తున్నాను. ఈ మూకుడిని చూసి మీరు ఇంకేదో అనుకోకండి, ఇది అమ్మ సెంటిమెంట్ మూకుడండి. అమ్మ ఇది మార్చి కొత్త మూకుడు తీసుకోవచ్చు కదా అంటే మనకే రివర్స్ కౌంటర్ వస్తుంది. అందుకే అమ్మ చెప్పింది మన పని సైలెంట్ గా ఉంటేనే మంచిదిలేండి. మన పిండి వంటల ప్రిపరేషన్స్ అయితే అయిపోయాయండి. మా అమ్మ క్రియేటివిటీ చూసారా, పచ్చి ఆకులతో ఇస్తరాకు అయితే కుట్టేస్తుంది. మా నాన్ననైతే తెమ్మని చెప్పాను, ఇంకా ఆయన తెచ్చేసరికి ఏ టైం అవుతుందా అని చెప్పి ఆకులు కుట్టేసి ఆకుల్లో నైవేద్యాలు అయితే పెట్టేస్తుందండి. దేవుని దగ్గరికి కావాల్సినవన్నీ అమ్మ అయితే సర్ది పెట్టేసుకుంది. నేనైతే రెడీ అవుతున్నానండి గుడికి వెళ్ళడానికి. అమ్మవారికి నైవేద్యాలు ముందు చల్లగుంజ దగ్గర పెట్టి తర్వాత బేషనీలో పెట్టి తీసుకువెళ్తారండి. అమ్మ మొత్తం సిద్ధం చేసేసింది. 9:30 కల్లా ఇంట్లో పనులు అయితే అయిపోయాయి. నేనైతే రెడీ అయ్యి ఇంకా బయటకు వచ్చేసాను. పిల్లలు కూడా రెడీ అయ్యారు, వాళ్ళేమో టీవీ చూస్తున్నారు. టైం అయితే 9:30 అవుతుంది మార్నింగ్. ఇంకా గుడి దగ్గరికి అయితే ఎవరు రాలేదు. మళ్ళీ మనం గుడి దగ్గర నుంచి వచ్చేసరికి లేట్ అవుతుందేమో అని చెప్పి వంట ప్రిపరేషన్స్ అయితే చేస్తున్నానండి. నేను నాన్ వెజ్ తిన్ను, అందుకే వెజ్ కర్రీస్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నా. ఇంకా ఈ లోపు నాన్న కూడా తోటలో నుంచి వచ్చారు. ఇంకా ఆయన కూడా రెడీ అవుతున్నారు గుడికి వెళ్ళడానికి. ఇంతలో గుడి దగ్గర అయితే మేళం మోగుతుంది. ఇంకా అమ్మ నేను కలిసి అమ్మవారికి కావాల్సిన నైవేద్యాలు అవి తీసుకుని అయితే గుడికి వెళ్ళామండి. మేము గుడికి వెళ్లేసరికి వచ్చిన వారు వచ్చినట్లుగా పోతురాజుల గుంజల్ని శుభ్రం చేసి అమ్మవారి ప్రతిమలను కూడా శుభ్రం చేసి పసుపు కుంకుమ బొట్లు పెట్టి అలంకరిస్తున్నారు. ఇక నా వంతుగా అమ్మవారి పూజా కార్యక్రమంలో పూలమాలలు అయితే కట్టామండి, ఒక 3 మెంబర్స్ వరకు కలిసి. ఇక్కడ అమ్మవారి చెట్టుకి అమ్మ వేపమండలు అయితే కడుతుంది. ఫైనల్లీ అమ్మవారికి పూలమాల కట్టడం అయితే అయ్యింది. ఇంకా గాజుల మాల సంగతి అయితే అసలు చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఎంత ఫన్నీగా నవ్వుకున్నామంటే ఒక్కొక్కళ్ళం 2-3 సార్లు గాజులు ముడేయటం ఓడతీయటం చేసామండి. ఇంకా అలా కింద మీద పడుతూ ఫైనల్లీ అమ్మవారికి అయితే గాజుల మాల అయితే కట్టేశాము. ఒక పక్కన మేళం జరుగుతూనే ఉంది. ఇంకా అమ్మవారికి మొక్కులు ఇచ్చే మేకపోతులను కూడా తీసుకొచ్చి వాటికి అయితే పూజ కడుతున్నారండి. అమ్మవారి చుట్టూ ఇది వరకు ఓపెన్ గా ఉండేదండి, దిమ్మ మాత్రమే ఉండి. ఇప్పుడైతే చుట్టూ మెసేస్తే ఇంకా బాగుంది. అమ్మవారి వెనుకమాల ఉన్న చెట్టు ఎందుకనో చాటుకు వెళ్ళిందండి. ఇప్పుడు కొత్త మొక్కను కూడా వేశారు. ఇంకా ఊరంతా వచ్చిన తర్వాత అమ్మవారి చుట్టూ అమ్మవారికి తెచ్చిన నైవేద్యాలను పట్టుకుని ప్రదక్షిణలు చేసి తర్వాత అమ్మవారికి నైవేద్యాలు అయితే సమర్పించారు. ఇంక ఈ మధ్యలోనే మా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ అయితే కలిశారు. ఆ ఆంటీ అయితే వీడియోస్ బాగున్నాయి, బాగా చేస్తున్నాం అని చెప్పి మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చారు. ఇంక ఈ బుడ్డిది అయితే చాలా చక్కగా మాట్లాడింది. అమ్మవారికి నైవేద్యాలన్నీ సమర్పించిన తర్వాత ఎంత చూడముచ్చటగా ఉన్నారో. నిజంగా అమ్మవారు చాలా మహిమగల అమ్మవారండి. ఈ సంవత్సరం అయితే మేకపోతులు త్వరగానే జడత ఇచ్చాయండి. ప్రతి సంవత్సరం నిజంగా 2-3 గంటల నుంచో పెట్టేవి. గుడి దగ్గర అమ్మవారి ప్రసాదం తీసుకుని ఇంటికి అయితే వచ్చేసామండి. ఇంటికి వచ్చిన తర్వాత పిల్లలకి భోజనాలు పెట్టి మేము కూడా భోజనం చేసేసాం. ఇంకా నాన్న వాళ్ళతో కొంతసేపు అయితే టైం స్పెండ్ చేశానండి. ఇంకా నేను ఈ వీడియోస్ ఫొటోస్ తీస్తుంటే మా నాన్నగారు నా వైపు చూసి ఏంటో పెంచదానిలాగా ఫోటోలు వీడియోలు తీసుకుంటున్నానని నవ్వుతున్నారు. నాకైతే నవ్వాలో ఏడవాలో అర్థం కావట్లేదు. ఒకవేళ ఆయనకి నేను ఇలా వీడియోస్ పెడుతున్నాను అన్నా ఎందుకు అని చెప్పి రివర్స్ లో నాకే పడతాయి తిట్లు. ఓకే అండి, మన వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పిల్లలు ఇక్కడ ఆడుతున్నారు, నేను నాన్న చూసుకుంటూ కూర్చున్నాము. ఇంతలో మా వారైతే వచ్చారండి. ఇంటి అల్లుడి గారికి అత్తారింటి సపరీలన్నీ అందాయండి. ఇంకొంతసేపు అయితే అలా కూర్చున్నాము. మళ్ళీ మేము ఇంటికి వెళ్లే టైం దగ్గర పడుతూనే ఉంది. ఇంతలో నాన్న అయితే మటన్ తీసుకొచ్చారు అల్లుడి గారి కోసం. ఇంకా నేను వంట చేసేసి పిల్లలకి మా వారికి అయితే భోజనాలు పెట్టేశాను. అమ్మాళ్ళ ఇంటికి వచ్చిన దాకా ఒక ఆత్రం, మళ్ళీ ఇంటికి వెళ్ళిన దాకా ఒక ఆత్రం అన్నట్టు హడావుడిగా రెడీ అయ్యాను. ఒక పక్కనేమో వర్షం పడేటట్టుంది, అయినా సరే ఇంక ఇంటికి వెళ్ళాలి. పిల్లలకి మార్నింగ్ స్కూల్ ఉంది కదా. మేము ఇంటికి వెళ్ళేసరికి ఈవినింగ్ 6:30 అయిందండి.